हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। आप सब कैसे हो? आई होप एवरीवन इज़ गुड। మన నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం నా బైక్ రివ్యూ ఇస్తున్నా. హోండా సిబి హార్నెట్ 2.0. మనకి ఫస్ట్ ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ ఎల్ఈడీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు మీరు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్. ఇది చాలా చాలా స్పెషల్. అండ్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్ వర్షన్ అండ్ ఇందులో మనకి ఇంకో వర్షన్ ఏంటి అంటే స్పెషల్ ఎడిషన్ ఉంది. సో ఇది మనకి 110 ఇంచ్ 17 ఇంచ్ అలాయ్ వీల్స్. ఓల్డర్ వన్ కంటే ఇప్పుడు కొంచెం విడ్త్ ఎక్కువైంది. నెక్స్ట్ మనకి చూడండి ఒకసారి హార్నెట్ ఫుల్లీ లోడెడ్ విత్ గ్రాఫైట్. ఎంత అగ్రెసివ్ లుక్ అంటే చాలా బాగుంది. 2.0. మనకి రేర్ సెక్షన్లో చూస్తే రేర్ సెక్షన్ టైర్ వచ్చేసి 140/70 17 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ డిస్క్. అండ్ మనకి వెనక చూస్తే ఇప్పుడు లాస్ట్ టైం మనకి నార్మల్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఈసారి మనకి ఎల్ఈడీస్ వచ్చేసాయి ఫుల్లీ. అండ్ ఇది మన ఓల్డ్ వన్ అంటే కొంచెం ఇంక్రీజ్ చేశారు ఎక్స్ షేప్. నెక్స్ట్ ఇది వచ్చేసి సారీ గార్డ్. ఇంకోటి మీకు చెప్పాలంటే ఈసారి షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్ ఉంది. మనం ఇప్పుడు కీ ఆన్ చేద్దాం ఒకసారి. ఫుల్లీ డిజిటల్. ఇది వచ్చేసి టాకోమీటర్, ఇది స్పీడోమీటర్, గేర్ షిఫ్ట్, ఫ్యూల్ ఇండికేటర్. మనకి ఈసారి స్పెషల్ ఏంటి అంటే ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి బ్యాటరీ వోల్టేజ్. ఇక్కడ మనకి బ్యాటరీ వోల్టేజ్ ఇచ్చారు ఈసారి 12.7 ఎగ్జాక్ట్ ఎప్పుడు రన్ అవుతుందో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇగ్నిషన్ స్విచ్. ఫర్ ద ఫస్ట్ టైం మన హార్నెట్లో ఇది ఇగ్నిషన్ స్విచ్ యాడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఇగ్నిషన్ స్విచ్. ఇది వచ్చేసి హై బీమ్, లో బీమ్ ఇండికేటర్స్. హారన్ కూడా చాలా డీసెంట్ లుక్. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండికేటర్స్ 2 సైడ్స్, ఏబిఎస్ ఆన్ ఆఫ్, న్యూట్రల్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇప్పుడు మనం ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 184.4 cc అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 17.03 bhp అట్ రేట్ 8500 rpm అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 16.1 న్యూటన్ మీటర్ అట్ రేట్ 6000 rpm. మన ఓల్డర్ వన్ కంటే చాలా ఇంక్రీజ్ చేశారు ఈసారి. అండ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వచ్చేసి 5 స్పీడ్, మల్టిపుల్ వెట్ క్లచ్ అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 12 లీటర్స్. ఇప్పుడు మనం బ్రేకింగ్ పవర్ గురించి మాట్లాడుకుందాం అండ్ మన బైక్ రివ్యూ కూడా ఇప్పుడు మీకు ఇస్తాను. ఇప్పుడు మన రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇగ్నిషన్ జస్ట్ టచ్ చేస్తే చాలు షూరు. ఇంజన్ సౌండ్ మాత్రం ఎక్దమ్ చాలా స్మూత్ ఉంది ఓల్డర్ వన్. వావ్, ఎంత పర్ఫెక్ట్ పికప్ అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది. అసలు బ్రేక్ చూద్దాం ఎలా పడుతుందో. పర్ఫెక్ట్. ఏబిఎస్ ఫ్రంట్ వచ్చేసి ఏబిఎస్ ఉంది మనకి, బ్యాక్ సైడ్ వచ్చేసి నాన్ ఏబిఎస్. సీట్ పొజిషన్ వచ్చేసి అప్రైట్ ఉంటుంది, పర్ఫెక్ట్. స్ట్రీట్ రైడ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. బైక్ కంట్రోలింగ్ వచ్చేసి మాత్రం సూపర్ అంటే సూపర్, చాలా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ మనకి బైక్ వెయిట్ వచ్చేసి 142 కార్బ్ వెయిట్. పాత దానికంటే కొంచెం ఇంక్రీజ్ చేశారు 3 kgs వరకు. అండ్ లో ఎండ్ టార్క్ మాత్రం సూపర్, అసలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ స్వింగ్. సస్పెన్షన్ కూడా నాకు చాలా స్మూత్ అనిపిస్తుంది. మనకి రేర్ సైడ్ వచ్చేసి మోనోసాక్ సస్పెన్షన్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఒకసారి చూడండి ఇప్పుడు ఎంత స్మూత్గా ఉందో. సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. ఒకసారి చూద్దాం బైక్ ఎంత లేస్తుందో ఇప్పుడు మనం. థర్డ్ గేర్ 64, 75, ఫోర్త్ గేర్ 97,
117 ఈజీగా ఇంకా 120 చేంజ్ వచ్చేస్తుంది. బట్ మనకి చాలు. చాలా అంటే చాలా బాగుంది. లాంగ్ రైడ్కైనా కానీ సూపర్ ఉంటుంది బైక్. నాకైతే అసలు నాకు ఈ బైక్ రైడ్ చేస్తుంటే ఏదో నేను ఒక స్పోర్ట్స్ బైక్ రైడ్ చేస్తున్నంత ఫీలింగ్ వస్తుంది. మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. చూడండి ఎంత అగ్రెసివ్ బ్రేకింగ్. మనం ఒకసారి ఫస్ట్ గేర్ ఛాలెంజ్ చేద్దాం, చూద్దాం ఎలా రెస్పాండ్ అవుతుందో. ఫస్ట్ గేర్ వచ్చేసి 35, సెకండ్ గేర్ 58, థర్డ్ గేర్ వచ్చేసి 80, ఫోర్త్ గేర్ 95, ఫిఫ్త్ గేర్ 120 క్రాస్ చేస్తుంది ఈజీగా. బీ కేర్ఫుల్ వైల్ రైడింగ్. నేను రైడింగ్ జాకెట్ కూడా తీసుకోలేదు, ఇవాళ షాపింగ్కి వెళ్ళాలి. బట్ నా మీద నాకు నమ్మకం అండ్ బైక్ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ కొనిచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఏమి ఉండదు. సో ఇదే నా బైక్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా నుంచి అప్డేట్స్ అన్నీ, నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ చేయండి. అండ్ ఇంకోటి అంటే నా అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. నాకు కనుక మా డాడీ కొనుక్కోమని చెప్తే హోండా హార్నెటే కొనుక్కుంటా. ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ హోండా. నాకు ఏ కంపెనీ అన్నా నచ్చదు. నాకు ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, బట్ నాకు హోండా అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంజన్ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది. సో అందుకే నాకు హోండా బైక్స్ అంటే చాలా ఇష్టం.